హలో గైస్, ఈరోజు మనం డాట్లో పాస్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. ఈ కథను నారేట్ చేస్తున్న వారు వంశీ. ఇక మన కథలోకి వెళ్దామా? 1959 అది చలికాలం. రష్యాలోని ఇరాల్ పర్వతాల దగ్గర 9 మంది యాత్రికులు ఒక భయానక ప్రయాణానికై బయలుదేరారు. వాళ్ళను నడిపించింది యువ లీడర్ ఇగోర్ డాట్లోవ్. ఇది సాధారణ ప్రయాణం కాదు, మంచుతో నిండిన పర్వతాల్లో గమ్యం చేరే సాహసయాత్ర. ఒకవేళ ఇదే వాళ్ళ చివరి ప్రయాణం అవుతుందని వాళ్ళెవరూ గ్రహించలేదు. ఇది ఫిబ్రవరి 26, 1959. రక్షణ బృందం మంచుపై కప్పబడి ఉన్న పర్వతాలను వెతుక్కుంటూ మొదటి టెంట్ను కనిపెట్టింది. దాని దృశ్యం ఎలా ఉందంటే లోపల నుండి చీల్చి ఉంది. అసలేం జరిగింది? టెంట్ చుట్టూ మంచు మీద అడుగుల జాడలు కనిపించాయి. కానీ వాటి దారిని అనుసరించగానే ఒక్కొక్కరి మృతదేహాలు విభిన్న ప్రదేశాల్లో దొరికాయి. మొదటి మృతదేహాలు శిబిరం నుండి కొద్ది దూరంలో మంచులో పడి ఉన్నాయి. వారి దగ్గర కనీసం గాఢమైన బట్టలు కూడా లేవు. చెల్లో నిల్చున్నట్టు కనిపించారు. మరి వాళ్ళ టెంటును ఈ విధంగా ఎందుకు విడిచిపెట్టినట్టు? చుట్టూ ఎలాంటి మృగాల జాడ కూడా లేదు. కానీ వాళ్ళ ముఖాల్లో నిశ్చితంగా భయం కనిపించింది. మరిన్ని శవాలు దొరికినప్పుడు దృశ్యాలు మరింత భయానకంగా మారాయి. కొందరి శరీరాలు విచిత్రమైన గాయాలతో కనిపించాయి. అందులో ఒకరి తల పూర్తిగా పగిలిపోయింది. మరొకరి ఛాతీ ఎముకలు కుప్పకూలిపోయాయి. అది ఎలా అంటే ఒక కారు వారిని ఢీ కొట్టినట్టు. కానీ మంచులో కార్లు ఎందుకు ప్రయాణిస్తాయి? కానీ ఆ ఛాతీ ఎముకలు కుప్పకూలిపోయిన దృశ్యం ఒక కారును ఢీ కొట్టినట్లుగానే కనిపించాయి. మేబీ ఏదైనా ఒక మంచు పర్వతం వారిపైన పడిందేమో, మంచుగడ్డ వారిపై పడిందేమో. అది ఒక టోటల్ మిస్టరీ. ఒక మహిళ లుడ్మిగా నాలుక పూర్తిగా మాయమైపోయింది. ఆమె శరీరంపై, ఆమె మొహంపై కళ్ళు కూడా లేవు. వీటితో పాటు మరింత విచిత్రమైన విషయం, కొందరి దుస్తుల మీద రేడియేషన్ ఉంది. దాని సాధారణ మరణం కాదు. ఇది ఇంకేదో పెద్ద రహస్యం. కానీ దానికి సంబంధించిన ఏ జాడ లేకపోవడం కోసమెరుపు. ఈ ఘటన ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. కానీ దీనికి సంబంధించిన మరెన్నో సిద్ధాంతాలు వెలుగు చూశాయి. అందులో మనం 4 విషయాలు మాట్లాడుకుందాం. అందులో మొదటిది హిమపాతం సిద్ధాంతం, అవలాంచ్ థియరీ. అంటే కొంతమంది ఈ గాయాలు మంచు కుప్పల వల్ల జరిగాయని చెబుతున్నారు. కానీ టెంట్ దశ గాయాలు పరీక్షించినట్లయితే ఇది కాదని తెలుస్తుంది. అలాగే 2 గ్రహాంతరవాసుల సిద్ధాంతం, ది ఏలియన్ థియరీ. ఆ రోజు రాత్రి ఆకాశంలో విచిత్రమైన కాంతులు కనిపించాయి. కొందరు ఇది గ్రహాంతరవాసుల పని అని నమ్ముతున్నారు. 3ది సైనిక ప్రయోగాలు, మిలిటరీ ఎక్స్పెరిమెంట్స్. ఇది ఒక సైనిక ప్రాంతం కావడం వల్ల మిసైల్ పరీక్షలు లేదా శక్తివంతమైన బాంబుల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని మరికొందరు భావిస్తూ ఉన్నారు. ఇక 4ది చిట్ట చివరి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఒక కల్పితమే కావచ్చు, కానీ ఇలా కూడా జరిగి ఉండొచ్చనే చాలామంది నమ్ముతూ ఉన్నారు. అందులోది యతి సిద్ధాంతం. యతి అనేది ఒక మంచు పర్వతాల్లో నివసించే జంతువు. దాని ఎత్తు కనీసం 8 అడుగులు ఉంటుంది. దాని రూపం ఒక రెస్లర్ లాగా ఉంటుంది. మనిషి నడిచినట్టే నడుస్తూ ఉంది. ఈ కథ ప్రకారం స్థానిక ప్రజలు ఒక మంచు దయ్యం కథ చెబుతూ ఉంటారు. ఆ దయ్యం వారిని చంపివేసిందని వారందరూ నమ్ముతూ ఉన్నారు. కానీ ఇవన్నీ సిద్ధాంతాలే. కానీ నిజానికి ఏమి జరిగిందో ఎవరు చెప్పలేకపోయారు. ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘటన చరిత్రలో ఒక గుట్టుగా మిగిలిపోయింది. ప్రతి కొత్త సిద్ధాంతం కొత్త ప్రశ్నను తెరలేపింది. చివరికి డాట్లో పాస్ విషయంలో ఏమి జరిగిందనే ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది ప్రకృతి చేత జరిగిందా, లేదా మానవాళి అర్థం చేసుకోలేని ఏదో శక్తి పనా? మీకేమనిపిస్తుంది? డాట్లో పాస్ ఘటన వెనుక మీ సిద్ధాంతం ఏంటి? కామెంట్లో మీ అభిప్రాయాలను పంచుకోండి.
ఈ కథ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.